జడ్చెర్లలో జరిగిన నిమ్మబాయి గడ్డ ప్రాంతంలో జరిగిన వైష్ణవి తేజ ఇష్యూ ఏదైతే ఉందో కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. ఫస్ట్ మీకు అది వినిపిస్తా. మీడియా మీద ట్రస్ట్ పోతుంది, ఎందుకంటే ఫేక్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు, మాకు నమ్మకం పోతుందని. అందరం కలిసి గట్టిగా మాట్లాడితే ఈ మ్యాటర్ ని సీఎం దగ్గర కన్నా తీసుకెళ్ళొచ్చు, టీఎం దగ్గర కన్నా తీసుకెళ్ళొచ్చు. మేము అలాంటిది ఎందుకు చేయట్లేదంటే మీడియా ఇస్ నాట్ ట్రస్టబుల్. అస్సలు ట్రస్టబుల్ కాదు. అసలు మీడియాలో వచ్చే ఏ న్యూస్ కరెక్ట్ కాదు. ఇప్పుడు బాగా అర్థమైపోతుంది. మేబీ ఏంటి ఏం జరిగిందని తెలుసుకోకుండా కొన్ని మాట్లాడడం వల్ల మీడియా మీద ట్రస్ట్ అనేది పోతుందని వాళ్ళ చెల్లె వైష్ణవి ఎవరైతే ఉన్నారో వైష్ణవి చెల్లె మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా, ఒక ఆడపిల్ల విషయం 100కి 200% తెలుసుకోవాలి, తెలుసుకొని టెలికాస్ట్ చేయాలి. అమ్మాయి నిజంగా లవ్ చేసిందా, నేను కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ల కోసం మాట్లాడుతా ఉన్నా. ఆ యూజ్లెస్ ఫెలోస్ ఎవరో మీకు తెలుసు. మరి అక్కడ ఈ తేజ అనే వ్యక్తి ఎవడు అసలు? ఈ తేజ ఎవరు అసలు? వాట్ ఎవర్. నేను ఒకటి పోయి లవ్ చేసిందా, ఇంకోటి చేసిందా, డబ్బులు వాడిందా పక్కన పెడితే, ఒక ఆడపిల్లని చంపే హక్కు ఎవడిచ్చింది? తెలంగాణలో ఏం జరుగుతా ఉన్నది? ఇట్లా మాట్లాడితే పర్సనల్ గా తీసుకుంటున్నావు అని మాట్లాడుతా ఉన్నారు కొంతమంది. అఫ్ కోర్స్ పర్సనల్ గా తీసుకోవాల్సి వస్తుంది, 100% తీసుకుంటాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాట్లాడతాం. నేనే కదా, ఇంకా చాలా మంది ఉన్నారు, నేను మాట్లాడతాను. ఈ విషయంలో ఏం జరిగింది? ఈ రోజు వచ్చే ఈ అమ్మాయి ప్రాణం తీసే వాని ప్రాణం తీసుకునే. నేనైతే ఒకటి చెప్తా భయ్, ఈ లవ్వులు కొవ్వులు మనుషులు కాదా, గాడిదలారా మీరు? యూజ్లెస్ ఫెలోస్. అందుకే పెంచరా మీ అమ్మ నాయన మిమ్మల్ని? అంటే మీరేం మన పెద్దదా? వాళ్ళు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటారు, లేకుంటలేదు. అరే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో ఈ వైష్ణవి ఇష్యూ అనే కాదు, మనుషులకు ఉచ్చులు ఎక్కువైపోయింది. ఓపెన్ గా చెప్తా ఉన్నా నేను. ఉచ్చులు ఎక్కువైపోయి ఒక ఆడపిల్ల నీ పర్సలకి పైసలు గుంజుకుందా? మా ఇంట్లో వాళ్ళ అయ్య రియల్ ఎస్టేటర్, వాళ్ళ మామ మంచి పొజిషన్ లో ఉన్నాడు, పెద్ద పెద్ద ఫ్రెండ్షిప్లు ఉన్నాయి వాళ్ళ మామకి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వాళ్ళ డాడీ రియల్ ఎస్టేట్, వాళ్ళ గతి లేని ఫ్యామిలీ ఏం కాదు. మీడియా మీద ట్రస్ట్ లేదని మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తా ఉన్నది. అర్థమైతా ఉందా? సరే లవ్ చేసిండు, ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు, నిజంగానే యాక్సెప్ట్ చేస్తే, వాస్తవంగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, అమ్మాయి మోసం చేస్తే పోయి పోలీస్ స్టేషన్ లోనే కేసు పెట్టాలి. ఈ మధ్య కాలంలో మనుషులకు కూడా ఏమైపోయిందంటే, అరే నేను చక్కగున్నానా లేదా, ఎవరైనా సావని ఏమైనా అయిపోయినాయి. అరే గంతమంది గల్లీలు ఉన్నారు, అమ్మాయి గురించి అడుగుతుంటే ఒక్కరు కూడా ఒక వర్షన్ అంటే కనీసం అవును అమ్మాయిది అట్లాంటిది దాని గురించి చెప్తలేరు. ఈ రోజు ఈజీగా ఒక అమ్మాయి మీద ఒక నింద చేయడం ఒక ప్యాషన్ అయిపోయింది మధ్య. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఏదైతే ఈ వీడియో కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూస్తే మీకు కొంచెం కాన్సెప్ట్ అనేది ఏంటి అనేది అర్థమవుతుంది. మాకు తెలుసులే అని అనుకోకండి, ఇందులో కొన్ని వాస్తవాలు మాట్లాడాల్సి వస్తుంది. జడ్చెర్లలో జరిగిన నిమ్మబాయి గడ్డ ప్రాంతంలో జరిగిన వైష్ణవి తేజ ఇష్యూ ఏదైతే ఉందో, ఆ అమ్మాయి ఈ అమ్మాయి వైష్ణవి అమ్మాయి పేరు. ఈ విషయంలో కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. ఫస్ట్ మీకు అది వినిపిస్తా. మీడియా మీద ట్రస్ట్ పోతుంది, ఎందుకంటే ఫేక్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు, మాకు నమ్మకం పోతుందని. అందరం కలిసి గట్టిగా మాట్లాడితే ఈ మ్యాటర్ ని సీఎం దగ్గర కన్నా తీసుకెళ్ళొచ్చు, టీఎం దగ్గర కన్నా తీసుకెళ్ళొచ్చు. మేము అలాంటిది ఎందుకు చేయట్లేదంటే మీడియా ఈజ్ వెరీ ట్రస్టబుల్ అని చెప్పి ఇప్పటివరకు నమ్మిన. మీడియా ఇస్ నాట్ ట్రస్టబుల్. అస్సలు ట్రస్టబుల్ కాదు. అసలు మీడియాలో వచ్చే ఏ న్యూస్ కరెక్ట్ కాదు. ఇప్పుడు బాగా అర్థమైపోతుంది. మేబీ ఇంట్లో ఒకరికి జరిగే వరకు తెలుస్తుంది. ఇది ఎవరో ఒకరు మీడియాలో తెలుసుకోకుండా, ఏంటి ఏం జరిగిందని తెలుసుకోకుండా కొన్ని మాట్లాడడం వల్ల మీడియా మీద ట్రస్ట్ అనేది పోతుందని వాళ్ళ చెల్లె వైష్ణవి ఎవరైతే ఉన్నారో వైష్ణవి చెల్లె మాట్లాడుతూ ఉన్నారు. అఫ్ కోర్స్ నేను ఏమంటా ఉన్నా, ఒక ఆడపిల్ల విషయం 100కి 200% తెలుసుకోవాలి, తెలుసుకొని టెలికాస్ట్ చేయాలి. అమ్మాయి నిజంగా లవ్ చేసిందా, డబ్బులు వాడుకుంది, ఇంకోటి వాడుకుందని వాడెవడో మూర్ఖుడు మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి డబ్బులు దొబ్బిందంట, డబ్బులు వాడుకుందంట అని మాట్లాడడం అయితే అసలు కరెక్ట్ కాదు. నేను కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ల కోసం మాట్లాడుతూ ఉన్నా. ఆ యూజ్లెస్ ఫెలోస్ ఎవరో మీకు తెలుసు. ఇక్కడ అట్లా నేను వైష్ణవికి సపోర్ట్ చేస్తా ఉన్నావు అంటే 100% దేనికి సపోర్ట్ చేయను.
నిజాలు ఏమున్నాయో ఆ లొకేషన్కి వెళ్ళి ఏం జరిగిందో అక్కడ ఉన్న వాళ్ళతోనో 10 మందితో మాట్లాడితే కొన్ని నిజాలు వస్తాయి కాబట్టి దాన్నే చూపించే ప్రయత్నం చేస్తాను నేనైతే. ఓకేనా? మీకు సబ్జెక్ట్ చెప్తా. యాక్చువల్లీ ఈ అమ్మాయి వైష్ణవి ఎవరైతే ఉన్నారో, వైష్ణవి షామీర్పేట్లో ఒక ప్రముఖ కాలేజీలో సంథింగ్ స్టడీ చదువుకున్నారా ఇంకోటా తెలీదు, చదువుకున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వైష్ణవి స్టూడెంట్ అంటే క్లాస్ అంటే జూనియర్, వైష్ణవి జూనియర్ వాళ్ళ ఫాదర్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది. మరి అక్కడ ఈ తేజ అనే వ్యక్తి ఎవడు అసలు? ఈ తేజ ఎవరు అసలు? వాట్ ఎవర్, నేను ఒకటి పోయి లవ్ చేసిందా ఇంకోటి చేసిందా డబ్బులు వాడిందా పక్కన పెడితే, ఒక ఆడపిల్లని చంపే హక్కు ఎవడిచ్చిండు? అంటే ఇదొక ఇన్నిసార్లు వాడి నాకే బోర్ కొడుతున్నాయి కొన్ని డైలాగులు. ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇది. ఎందుకు సీరియస్నెస్ తీసుకోవట్లేదు ప్రభుత్వాలు కూడా? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదు సీరియస్గా? అసలు ఏం జరుగుతూ ఉన్నది? అసలు తెలంగాణలో ఏం జరుగుతూ ఉన్నది? ఇట్లా మాట్లాడితే పర్సనల్గా తీసుకుంటున్నావు అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. అఫ్కోర్స్ పర్సనల్గా తీసుకోవాల్సి వస్తుంది, 100% తీసుకుంటాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాట్లాడతాం. నేనే కదా, ఇంకా చాలా మంది ఉన్నారు, నేను మాట్లాడుతాను. వైష్ణవి విషయంలో మనకు తెలిసిన విషయాలు చెప్తా. ఫస్ట్ వైష్ణవి ఇక్కడ చదువుకున్నప్పుడు ఈ అబ్బాయి పరిచయం అయిందని చెప్తా ఉన్నారు. అబ్బాయి పరిచయం అయిందా, ఇక్కడ ఉన్నప్పటి నుంచే అబ్బాయి వైష్ణవ్ అనే అమ్మాయి ఎంబడి పడ్డా అనే విషయాలు ఎవరికి క్లారిటీ తెలియకుండా వాడేదో వాడిని కట్టేసి నన్ను వాడుకుంది, నా డబ్బులు వాడుకుంది అనగానే ఇక అమ్మాయి దొంగది, అమ్మాయి. ఇది కరెక్ట్ కాదు. ఇది వాట్ ఎవర్ ఏదన్నా అవ్వచ్చు, చంపే హక్కు ఎవరికి లేదు. 21 సంవత్సరం కని పెంచి మంచి చదువులు చదివిపించి అమ్మాయి ఒక ప్రముఖ స్కూల్లో సంథింగ్ ఏదో జాబ్ చేస్తా ఉన్నదని చెప్తా ఉన్నారు పాఠశాలలో. మనోడు ఇక్కడ ఈ అమ్మాయి లవ్ చేసింది, అమ్మాయి డబ్బులు తిన్నది, ఇంకోటి చేసింది అంటే ఉచ్చిలికి పోతే రేపు పొద్దున ఉచ్చిలే మిగులుతుందంట. ఇక్కడ ఏమైంది? ఈ విషయంలో ఏం జరిగింది? ఈ రోజు వచ్చే ఈ అమ్మాయి ప్రాణం తీసే వాని ప్రాణం తీసుకునే. నేనైతే ఒకటి చెప్తా భయ్, దేవుడు అనేటోడు అరాచకాలు ఎక్కువైతే నేను సడన్ గా కళ్ళు తెరిచినట్టు అనిపించింది నాకు ఈ అమ్మాయి విషయంలో. ఇంకో విషయం చెప్తా వినండి. ఈ అమ్మాయి మర్డర్ జరిగిన ఐ థింక్ నాకు అప్పుడే కాల్ వచ్చింది. నాకు ఒక మిత్రుడు కాల్ చేసి క్లిప్పులు పంపించిండు నాకు. జస్ట్ 5 మినిట్స్, ఇది జరిగిన 5 మినిట్స్కే నా దగ్గర రావడం జరిగింది. ఐ థింక్ 4:30, 4:40 టైంలో జరిగింది ఇది. అమ్మాయి స్కూల్ నుంచి వచ్చే సందర్భంలో మర్డర్ జరిగిన తర్వాత బీవచ్చమైన గాలి, బీవచ్చంగా వర్షం పడ్డది అక్కడ. అందుకు చెప్తా ఉన్నాను, ఈ లవ్వులు కొవ్వులు మనుషులు కాదా, గాడిదలారా మీరు? యూజ్లెస్ ఫెలోస్. అందుకే పెంచరా మీ అమ్మ నాయన మిమ్మల్ని? ఆడపిల్లలు ఎంబడి తిరిగి వాళ్ళని చంపడాలి అంటే మీరు ఏందిరా? నాకు అర్థం కాదు. ఏంది అసలు? ఎందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంటే మీరేమన్నా పెద్దదా? వాళ్ళు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటారు, లేకుంటలేదు. అరే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో ఈ వైష్ణవి ఇష్యూ అనే కాదు, మనుషులకు ఉచ్చిలు ఎక్కువైపోయింది. ఓపెన్ గా చెప్తా ఉన్నాను, ఉచ్చిలు ఎక్కువైపోయి నాకు తెలిసి బ్రహ్మం గారు చెప్పిన రోజులు వస్తున్నాయేమో అనిపిస్తా ఉన్నది. ఈ అక్రమ సంబంధాలు కావచ్చు, ఈ ఉచ్చిలకెళ్ళి పొడుచుకోవడాలు, చంపుకోవడాలు ఈ మధ్య కాలంలో చాలా అయిపోయినాయి. ఒకప్పుడు లేవి ఇవి. ఎక్కడ తప్పు జరుగుతుంది అనుకోవచ్చు అనేది అర్థం కావట్లా. ఈ డ్రగ్స్ వలన, ఇంకో దాని వలన. ఇక్కడ వైష్ణవ్ విషయానికి వస్తే ఈ తేజ ఎవరైతే ఉన్నారో తేజతో రిలేషన్ లో ఉంది, డబ్బులు వాడుకుందని చెప్తా ఉన్నారు. కానీ 100కి 200% నేనైతే నమ్మను. 100కి 200% చెప్తున్నా, డబ్బులు వాడుకుంది అంటే ఫస్ట్ వాణ్ణి అన్నాలా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్ల వచ్చి నీ పర్సలకి పైసలు గుంజుకుందా? మా ఇంట్లో వాళ్ళ అయ్య రియల్ ఎస్టేటర్, వాళ్ళ మామ మంచి పొజిషన్ లో ఉన్నాడు, పెద్ద ఫ్రెండ్షిప్లు ఉన్నాయి వాళ్ళ మామకి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వాళ్ళ డాడీ రియల్ ఎస్టేట్, వాళ్ళు గతిలేని ఫ్యామిలీ ఏం కాదు. వైష్ణవి ఫ్యామిలీ గతిలేని ఫ్యామిలీ ఏం కాదు. ఈరోజు వాళ్ళ చెల్లె మాట్లాడుతూ ఉంటే రక్తం మసులుతా ఉంది. ఇక్కడ మీడియా మీద ట్రస్ట్ లేదని మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తా ఉన్నది. అర్థమైతా ఉందా? సరే లవ్ చేసిండు, ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు, నిజంగానే యాక్సెప్ట్ చేస్తే వాస్తవంగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే అమ్మాయి మోసం చేస్తే పోయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కేసు పెట్టాలి. 2 బ్లేడ్లు ఉన్నాయి, ఓ కత్తి ఉంది, అదేదో కట్ చేసే బ్లేడ్లు 2 ఉన్నాయి అంట మన జేబులో. అమ్మాయి స్కూల్ దగ్గర నుంచి ఎక్కడైతే బస్ స్టాండ్ లో దిగి, జడ్చర్ల బస్ స్టాండ్ లో దిగి ఇంటికి నడుచుకుంటూ రావడానికి నాకు తెలిసి ఒక 400-500 మీటర్ దూరం. అందులో నుంచి అక్కడ లారీలు, ముస్లిం ఏరియా, అది మొత్తం ముస్లిం ఏరియాలో ఆ లారీలు అవి ఉన్నాయి, అవి సాటుకు నిలబడుకుంటూ వచ్చిండు అని చెప్తా ఉన్నారు స్థానికులు. ఈ మధ్య కాలంలో మనుషులకు కూడా ఏమైపోయిందంటే, అరే నేను చక్కగా ఉన్నానా లేదా, ఎవరైనా సావని ఏమైనా అయిపోయినాయి. అరే గంతమంది గల్లీలు ఉన్నారు, గాజులేసుకొని కూర్చున్నారా అనిపిస్తా ఉన్నది. మొన్ననేమో కోదాడలా అంతమంది 100 మంది ఉండగా ఒక ఆడపిల్లని పొట్టన పెట్టుకుంటాడు. అరే ఎవరు రైట్స్ ఇచ్చిండ్రా? మీరు కన్నారా ఈ పిల్లల్ని? మీరు కన్నారా? మీరు కంటే అర్థమవుతుంది. ఒక ఆడపిల్లని కని పెద్దదాన్ని చేసి ఈరోజు ఒక జాబ్ చేస్తా ఉన్నది, ఒక ప్రముఖ పాఠశాలలో
పాఠశాలల్లో పనిచేస్తా ఉన్నది ఆమె. నా బిడ్డ గొప్పదైంది, నా బిడ్డ మంచిగా చదివిపించిన, నా బిడ్డకి మంచిగా పెళ్లి చేద్దామనే సందర్భంలో గద్దొచ్చేదో ఎగురుగొట్టుకున్న పోయినట్టు మొత్తం ఆగవాగం చేసి పెట్టండి. ఈ రోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అమ్మాయి డబ్బులు తిన్నది, అబ్బాయి డబ్బులు తిన్నది, అది ఇదని మాట్లాడుతున్నారు. ఏది దొంగన అమ్మాయి? ఏమన్నా అమ్మాయి చూడండి ఎంత బాగుందో, ఆ చెల్లె ముఖం చూడండి. అసలు చంపేటప్పుడు అర్థం కాలే, అదొక ప్రాణము. ఎవరు రైట్స్ ఇచ్చిండ్రా మీకు కొట్టడానికి, చంపడానికి? నీ ఇంట్లో నీ చెల్లెని చంపు, నీకు అర్థమవుతుంది ఆ బాధ ఎట్లుంటుందో. యూజ్లెస్ ఫెలోస్. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. దొంగనా కొడుకుల్ని వచ్చిండు, తర్వాత వచ్చిందంట, వచ్చి ఆయన కత్తి పెట్టి అక్కడ ఎవ్వరు లేనిది చూసి అక్కడ మనుషులు కూడా తర్వాత లొల్లి అవుతుంటే వచ్చి కనీసం ఒక నాదుడు లేడు అక్కడ. నాకెందుకు, మీ కల్లి పిల్లనే కదా, ఏందో ఏందో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ ఇట్లాంటి జరిగినప్పుడు ఆపడానికి శాతగా దద్దమల్లు అలా నడుచుకుంటూ ఇట్లా పక్కపడి నడుచుకుంటా పోతా ఉన్నారు. ఈ తేజ ఎవడైతే ఉన్నాడో నేను ఏమంటా ఉన్నా, అరే నీ డబ్బులు తిన్నదిరా, అరే నీ డబ్బులు తిన్నదని అంటున్నావు కదా, దొంగతనం చేసిందని ఇంట్లో ఎవరు పెట్టమన్నా నిన్ను పైసలు నువ్వు పెట్టినవా లేదా కూడా తెలియదురా సామి. అమ్మాయి గురించి అడుగుతుంటే ఒక్కరు కూడా ఒక్క వర్షన్ అంటే కనీసం అవును అమ్మాయిది అట్లాంటిది అని కూడా చెప్తలేరు. ఈరోజు ఈజీగా ఒక అమ్మాయి మీద ఒక నింద వేసేయడం ఒక ప్యాషన్ అయిపోయింది. మధ్య వెళ్ళిండు, అమ్మాయిని కూర్చిన తర్వాతనే మనోడు తర్వాత మళ్ళీ బతుకున్నదేమో అని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ కత్తితోని మళ్ళీ 2-3 పోట్లు మొత్తం 8 పోట్లు పొడిచిండని చెప్తా ఉన్నారు. ఒక బకెట్ బ్లడ్ పోయింది అక్కడ. పొడిచేసి పోతుంటే అక్కడ నుంచి ఈ అమ్మాయిని ఎక్కడైతే హత్య చేసిండో అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో దొరికిండు మనోడు. దొరికిన తర్వాత కొబ్బరి తాళ్లతో నీ చేతులు కట్టేసి అక్కడ అడుగుతా ఉంటే వాడు ఏం చెప్తా ఉన్నాడంటే, అది నన్ను వాడుకుంది, నువ్వు బొమ్మవు పాలు జిక్తున్నావు, నిన్ను వాడుకుంది అమ్మాయి. అరే అమ్మాయి వాడుకుందిరా, పీకనికి పెట్టినావు, నువ్వు ఎందుకు పెట్టినావు డబ్బులు? ఎందుకు పెడతారు, ఎందుకు ఎత్తేస్తారా, నాకు అర్థం కాదు. అరే నేను ఏం చెప్తా ఉన్నా, అమ్మాయికి ఇష్టపై లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు చేసుకోండి తప్ప ఇలాంటి లుచ్చ పనులు బంద్ చేయండి. ఇంకా కొంతమంది ఎవరైనా చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా కొంచెం బుద్ధి తెచ్చుకోండి. మీ అమ్మ నాయన అమ్మాయిలను చంపడానికి పెంచలే, మీరేదో బతికి మీరేదో పెద్దోళ్ళై ప్రయోజకులై మమ్మల్ని ఏదో సాత్తారేమో నా కొడుకులన్న ఉద్దేశంతో మిమ్మల్ని సాది చదివిచ్చి మీ ముడ్డులు గడిగి మీకు అన్ని చేస్తే ఈరోజు మీరు ఇట్లాంటి లత్కోరు పనులు చేస్తా ఉన్నారు. యూజ్లెస్ ఫెలోస్. ఈ అమ్మాయిని చంపడానికి అన్నారా మీ అమ్మ నాయన? వాళ్ళని ఏదో ఉద్ధరిస్తావేమో అని, నా కొడుకు పెద్దోడైండు చదివిపించినాము, ఏదో జాబ్ చేసి మమ్మల్ని కూర్చోబెట్టి చాస్తాడేమో అనే టైంలో పోతివి, అడిగి పోతివి, దొరికితివి, ఈ పంత వాళ్ళకి కొట్టిరి, లాస్ట్కి వస్తే నువ్వు కూడా చస్తివి. నీ విషయంలో నేనైతే పాపం అని అంటారా, ఎవడనేమని అనుకో. నీలాంటిది వైష్ణవి జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ మధ్య జనాలు ఎంత అయిపోయిందంటే, అరే నేను నా ఫ్యామిలీ నిమ్మలంగా ఉందా అంతే, ఎవడెటైనా సావని ఏమన్నా పోని, మన కళ్ళ ముంగట మన పక్కింటి అమ్మాయో మన ఇంకో అమ్మాయో ఒక ఆడపిల్లని ఎవడన్నా ఏమైనా వేస్తా ఉన్నాడంటే వాని చేతుల కత్తుందంటే ఉచ్చబోసుకుంటున్నాడు ఒకడొకడు. 5-6 పోయి పట్టుకోనికి రాదా, అంత పీకుడు కాడా వాడేమన్నా? మొన్న కోదాడి ఇష్యూ కూడా సేమ్, ఒకటి చూసి ఒకడు. అరే నేను ఏం చెప్తున్నా, ఒక్క విషయంలో నీకైతే మంచి పని చేసిర్రా, 2-3 ఇట్లా వేస్తే ఇంకో ఆడపిల్ల తెరవ ఎవడు ఓడు అనుకుంటా నాకు తెలిసి. నువ్వు కత్తికితో కూర్చేటప్పుడు ఆ అమ్మాయి ఏ విధమైన బాధపడవచ్చు ఒకసారి ఆలోచించు. ఈ రోజు నువ్వేం సాధించినావు ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చూసే యూజ్లెస్ ఫెలోస్ ఎవరన్నా ఇట్లా చేసే కొంతమంది ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు ఉంటే బుద్ధి తెచ్చుకోండి కొంచెం. ఇది కాదు జీవితం, దీనికోసం కాదు మన పేరెంట్స్ మనల్ని అనేది. ఆ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ అయిందిరా, ఈడేదో మోసం చేస్తే ఈడు పెద్ద ప్రేమికుడు పోయి నన్ను మోసం చేసి ఎంగేజ్మెంట్. అరే నీకు దమ్మున్నా, మీకు దమ్ముంటే వాళ్ళ ఇంటికి అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి అడిగేది ఉండే, నన్ను ఇట్లా లవ్ చేసింది మీ అమ్మాయి, నన్ను ఇట్లా మోసం చేసింది, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నేను సో అండ్ సో. పేరెంట్స్ తో మాట్లాడగాని శాతగాని దద్దములు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈరోజు అమ్మాయిని పొట్టన పెట్టుకున్నాం, ఎన్నో ఆశలు ఎన్నో కలలు కన్నారు వాళ్ళ పేరెంట్స్. నిన్న పోతే అక్కడ వాళ్ళు ఏడుస్తా ఉంటే బాధ అనిపించింది సీరియస్ గా. వాళ్ళ అమ్మనైతే ఇట్లా టచ్ చేయలేం మేము, వాళ్ళ చెల్లెని కూడా టచ్ చేయలే. ఇంత దారుణమా, ఇంత లత్కోరా మనుషులు? ఇట్లా మాట్లాడితే పర్సనల్ గా అటాక్ చేశారు. వాస్తవాలు మాట్లాడొద్దు. కొన్ని సామెతలు ఉంటాయి, గప్పాలు కొట్టి పొద్దుకు ఒక 10 అబద్ధాలు 100 అబద్ధాలు ఆడేటోని పక్కన 100 మంది ఉంటారు. ఇక నాలాగా మాట్లాడేటోని పక్కన ఎవడు ఉంటాడు? సింగిల్. ఓకేనా? ఉన్నట్టు మాట్లాడొద్దు, ఊళ్ళు ఉండొద్దు, నీతి వ్యాఖ్యలు చెప్పాలి. పూటకో అబద్ధం ఆడేటోడు మంచోడు. సీరియస్ గా మీరు ఒక్కటే గ్రహించండి, ఒక ఆడపిల్లని చంపే హక్కు ఎవడిచ్చిండు? నువ్వు ఎవరినివి అసలు? ఆ వైష్ణవి గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు వాస్తవంగా అమ్మాయి, నేను ఏమంటున్నా, వాట్ ఎవర్, అమ్మాయి హైదరాబాద్లో చదువుకున్న తర్వాత అమ్మాయికి సంథింగ్ ఇక్కడ ఏదో ప్రాబ్లం అయితే ఆపరేషన్ సంథింగ్ ఏదో ట్రీట్మెంట్కి ఇంటికి వచ్చేసి, సరే ఇంకా హెల్త్ కూడా బాగాలేదు కదా, పెళ్లి చేసేద్దామన్న డిస్కషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ కావచ్చు వీళ్ళు కావచ్చు, అమ్మాయి ఇక్కడ స్కూల్లో ప్రముఖ పాఠశాలలో జాబ్ చేస్తూ ఉన్నదని ఇక్కడే ఉంది, ఇక్కడే నా ఫోన్ ఎత్తలే, నన్ను మోసం చేసింది. మోసమేంద్రా మోసము? నేను ఆడపిల్లలకు కూడా ఒకటి చెప్తున్నా, అమ్మ తల్లులారా కొంచెం బుద్ధి తెచ్చుకోండి, ఇట్లాంటి సంఘటనలు తెలుసుకొని.
ఎందుకమ్మా పెళ్లిళ్ళు చేయరా మీ పేరెంట్స్? లవ్వులే మొత్తం మిమ్మల్ని కని పెంచి మీ ముడ్డులు కడిగి నా బిడ్డ ఇట్లా బాగుంటుంది, నా బిడ్డ హీరోయిన్, నా బిడ్డ కాలు మొక్కి బయటికి వెళ్ళాలి అని మిమ్మల్ని ఒక లక్ష్మీదేవతలాగా చూస్తే మీ నాయనలు మీ తల్లులు ఇంట్లో నా బిడ్డ పట్టిలు వేసుకొని తిరుగుతా ఇట్లా మహాలక్ష్మి లెక్క ఉంటుందని మిమ్మల్ని మహాలక్ష్మితో పోలిస్తే మీరు చేసే. నేను ఇక్కడ వైష్ణవిని అన్నట్లే ఈ విషయం ఆడపిల్లలకు కొంతమందికి చెప్తున్నా. మీ షోకులు మీ బండ్లు, వాడు కేటీఎం బండి తీసుకొని వచ్చి వాడు నాలుగు మల్లెపూల మాటలు చెప్పంగానే బేబీ తోబీ అయ్య శత్రువు అయిపోతుండు, అమ్మ దయ్యం అయిపోతుంది. ఇది మీ బతుకులు. కొంచెమన్నా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికన్నా. నేను ఇక్కడ ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా చెప్తా ఉన్నా. మాకు తెలుసురా భయ్ అనుకునే లుచ్చగాలు కూడా ఉండొచ్చు. ఏం బొచ్చు తెలుసా మీకు? ఏం తెలుసురా మీకు? తెలుసా మీకు లైఫ్ అంటే ఏందో? అయ్యవ్వ బాధ ఎట్లుంటుందో మీకు తెలుసా? అరే నువ్వు కన్నప్పుడు తెలుస్తుంది. నువ్వు పిల్లలు గాని నీ కొడుకు ఇట్లా లుచ్చ పనులు చేసినప్పుడు, కడుపున పుట్టినోడు పోయినప్పుడు ఆ కడుపు కోత ఎట్లుంటుందో మీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు మీకు. మీరు లైలా మజును మీదో కథ. అమ్మ నేను ఒకటి చెప్తున్నా, ఐస్ క్రీమ్లకో నేను మీ నాన్నకన్నా బాగా చూసుకుంటా, మీ అయ్య కంటే అది చూసుకుంటా. ఎవ్వరు చూసుకోడు తల్లి, అయ్యవ తర్వాతనే. కొట్టినా తిట్టినా ఏది చేసినా అమ్మ నాయననే. పెళ్లిళ్ళు చేయరా? మిమ్మల్ని కని పెంచి ఇంత పెద్ద ప్రయోజకులను చేసి మిమ్మల్ని చదివిచ్చి నా బిడ్డలు హీరోలాగా ఉండాలి, హీరోయిన్ లాగా ఉండాలని మీకు మంచి మంచి డ్రెస్సులు కొనిచ్చి ఇంత చేస్తే మీరు అందంగా తయారై ఎవరితో బండెక్తో ఉడా అనిస్తిరి. వాడు వచ్చే వాడు ఓడిచే వాడు గుచ్చే లాస్ట్కి వస్తే మిమ్మల్ని అన్న పాపానికి కన్నోళ్ళకి కడుపు కోత మిగిలిస్తారు. ఇది మొత్తం మీద ఆడపిల్లలకు నేను ఒకటే చెప్తున్నా. మీరు నా విషయంలో ఫీల్ అయినా నాకేం ప్రాబ్లం ఏం లేదు. నా చెల్లెళ్ళు అనుకొని చెప్తా ఉన్నా, ప్లీజ్ లవ్లు చేయకండి. చేస్తే ఎవడన్నొచ్చి నేను నిన్ను లవ్ చేస్తున్నా అంటే చల్ నడరా పోయి మీ ఇంట్లో మాట్లాడు, మా ఇంట్లో నేను మాట్లాడతా, వాడు కరెక్టే అనుకుంటే. లేదంటే చల్ అటో పక్క జరుగురా బాబు అన్నట్టు. ఈరోజు మీరు చేసే ఉచ్చిలి పనులకు, మీరు చేసే పిచ్చి పనులకి ఈరోజు మీరు సచ్చి బతికున్న రోజులు మీ తల్లిదండ్రిని సంపుతా ఉన్నారని చెప్తా ఉన్నా నేను. బతికున్న శవాల్లాగా బతుకుతున్నారు మీ తల్లిదండ్రులు. పొద్దున్న లేస్తే ఇదే ఇష్యూస్ మీద తిరుగుతా ఉన్నా నేను. బాధ అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో. మొన్న చిల్కలు కూడా ఏంది ఇదంతా, ఏం లవ్వులు రా, ఏందిరా ఇదంతా, ఎందుకు వచ్చింది ఇంత లవ్ చేసి? అరే ఒక ఆడపిల్ల అన్నప్పుడు ఆడపిల్లకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి తెలుసా మీకు? అన్ని మేనేజ్ చేయాలా, అందరినీ మేనేజ్ చేయాలా. మామ మేనబాబా దగ్గర నుంచి ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంది ఆడపిల్ల. ఈరోజు కొంతమంది ఆడపిల్లలు చేసే లంగ పనులకి ఆడవాళ్లకు పేరు లేకుండా పోతుంది. ఆడపిల్లని భూతాలతో పోలుస్తారు. పొద్దున్న లేస్తే తండ్రి కన్నా పోతుంటే బిడ్డే కాళ్ళు మొక్కి బయటికి పోతారు, బిడ్డ ముఖం చూసి బయటికి పోతారు. మీకేం తెలుసురా? మీరు గంటే కదరా తెలిసేది. కన్నోళ్ళకి తెలుసురా బాధ ఎట్లుంటుందో. ఒక ఆడపిల్ల పెళ్లిడికి వచ్చి ఎంగేజ్మెంట్ చేసి ఈ అమ్మాయికి వైష్ణవికి. ప్లీజ్ దయచేసి నేను ఆడపిల్లలకు ఒకటే చెప్తున్నా, తల్లి లవ్ చేసినోడు ఏదో అంటారు కదా, కత్తి పోయేటినోడు కత్తితోనే పోతాడు అన్నాడు, పోగాలంతో ఉరుకులాడినోడు పోగాలంతోనే పోతాడు అన్నట్టు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నేను ఆడపిల్లలు ఇంత మించి ఒక మాట అనలేను, అర్థమవుతుందా? ఇక దండం పెట్టుడు తప్ప ఏం లేదు మీకు. ప్లీజ్ దయచేసి. చిల్లర నా కొడుకులు తయారయ్యారు, కొంతమంది లోఫర్ గా తయారయ్యారు. ఆడపిల్ల ఇంట్లో పెళ్లి చేసుకొని ఒకరిని లవ్ చేసినా అని చెప్పాలంటే ఎంతమంది నొప్పియాలో ఆడపిల్లకు తెలుసు. నువ్వు పీకి పట్టాలు కడతావా అంటే నీకేం పని పాటే ఉండదు. బార్కాస్ లో పోనా కూర్చొని ఇంత పాన్ పారాక్ వేసుకొని లేదంటే సిగరెట్ పట్టుకొని మామా బొరాన్ బోల్తే మనం మొత్తం ఇంతకు మించి ఏ ఉండదు. వాడు ఇంట్లో గిన్నెలు కొట్లాడతాయి, బయటకు మాత్రం పువ్వులో సొక్కేసుకొని మొత్తం. మా డాడీ అప్పుడు రేవంత్ రెడ్డి క్లాస్మేట్ ఉండే మా డాడీ. బట్టి విక్రమార్క మా ఇంటికి వచ్చిపోతాడు. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ లేదు మనతో ఇట్లుంటది మొత్తం. ఇక మాటలు ఏ ఉండదు. అయ్యో ఆటో డ్రైవరే ఉంటాడు. ఫ్యామిలీ కోసం నా పిల్లలు మంచిగా ఉండాలి, నా గతి నాకు పట్టిన గతి నా పిల్లలకు పట్టొద్దని కాయ కష్టం చేసి తిండి తినకుండా తెచ్చి ఇంట్లో పెడితే ఇగో ఇట్లాంటి ఈ తేజగాన్ లాంటి వాళ్ళు ఇట్లా చేసేది ఇట్లాంటి. బాధ అనిపించి మాట్లాడుతా ఉన్నాం. ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది మొన్న రీసెంట్ గా. పాపం మ్యారేజ్ కి అబ్బాయి ఆ పిల్లగాడు కూడా రావడం జరిగింది. వైష్ణవి విషయంలో ఒక్కసారి కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. అమ్మాయిది తప్పు లేదని చెప్తా ఉన్నాం. 100% తప్పు లేదు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నా డబ్బులు తిన్నది నాది. ఏడబెట్టిందిరా డబ్బులు తింటే చప్పుతావా? నీ అయ్యే జాగిరా, నువ్వు చస్తివి. అరే దేవుడు అనేటో నేను ఎందుకు ఇప్పటిదాకా అదే అన్నా, ఉరుకులాడితివి. అసలు ఇంకా ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద నీకు పతనం మొదలై కొట్టుకున్నవరా నువ్వు. ఇది వైష్ణవి విషయం. అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది, వాస్తవంగా పెళ్లి ఉండే ఇంట్లో మంచిగా సంబరాలు జరిగే సందర్భంలో ఇంట్లో వైష్ణవి లేకుండా అయింది. వాళ్ళ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం కాదండి. ఓకే, ఉన్న వరకు కొంతవరకు మంచిగా ఉన్నారు. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, కొన్ని సందర్భాల్లో మీడియా మిత్రులు కూడా ఎవరన్నా ఏదైనా చేసే ముందు కొంచెం 1-2 చిన్నవి అనేది మేజర్గా వస్తాయి. మాట్లాడేటప్పుడు కావచ్చు కొంచెం మాటలు అనేది 1-2 పడతాయి, కానీ మరీ వన్ సైడ్ వారిలాగా చేయకండి. ఫ్యామిలీ చాలా బాధపడతాయి. నేను అక్కడికి వెళ్తే మీడియా మీద 1% కూడా సపోర్ట్ లేదు. నేను అట్లాంటి దగ్గర నేను ఒకటే చెప్తున్నాండి, ఆడికి వెళ్తే ఏదో ఈ క్రైమ్ ఇదంతా ఏం జరుగుతున్నది చూపియాలన్న
తప్పనే తప్ప అంత మించి ఏదో ఇది చేస్తే మీకేంది మీరు వస్తారు పోతారు. మా చేతిలో చట్టం లేదండి. మేము జస్ట్ ఇట్లాంటి జరగకూడదని చూపించడమే మా బాధ్యత. ఇక మగపిల్లల విషయానికి వస్తే మొత్తం వీళ్ళేదో మొత్తం కనీసం ఇంట్లో తినని గతి కూడా ఉండదురా బాబు. వాడు ఎట్లున్నాడు, ఈ అమ్మాయి ఎట్లున్నది. నేనేమంటా ఉన్నా, పిల్లలను కనడం కాదు, ఎడు తిరుగుతా ఉన్నారు మగపిల్లలు, ఎడు తిరుగుతా ఉన్నారు, ఎవరితో తిరుగుతా ఉన్నారు, ఏం తమాషాలు చేస్తూ ఉన్నారు. చూసుకోవాలి బై పేరెంట్స్ కూడా కొంతవరకు. ఏం తమాషాలండి ఇవి. ఇలా తేజ వాళ్ళ పేరెంట్స్ అంటున్నారంట, మేము తీసుకుపోయి మా కొడుకుని ఆడేస్తాం వాళ్ళ ఇంటి దగ్గర. మరి వాళ్ళ బిడ్డని చంపి నీ కొడుకు ఏడేయాలమ్మా, నీ కొడుకు ఆమె బిడ్డని మీ ఇంటికాడ వేసుకుంటారా? ఈ అమ్మాయిని ఫస్ట్ నీ కొడుకు కదా చంపింది. నీ కొడుకు నీ అమ్మాయిని తీసుకురమ్మని, నీ కొడుకుని వాళ్ళు తీసుకొస్తారు అమ్మాయి వాళ్ళు. ఓకేనా? అంటే నీ కొడుకు కానీ ఈ అమ్మాయి వాళ్ళకి అమ్మనాయనకి పుట్టలేదా? వాళ్ళకి ప్రేమ ఉండదా వాళ్ళ అమ్మనాయనకి? అఫ్కోర్స్ ఏం చాలా బాధాకరమైన విషయం ఇది. వైష్ణవి విషయంలో నేను ఒకటి చెప్తా ఉన్నా, మాట్లాడే ముందు అఫ్కోర్స్ ఏదన్నా ఉండొచ్చు. నేను లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఆడపిల్లలు నేను ఒకటే చెప్తున్నా, లవ్వులు అనేది, అరే మీకు వయసు వచ్చినప్పుడు పెళ్లి, మిమ్మల్ని కని పెంచిన వాళ్ళు మీ పెళ్లి చేయడం చేత కాదా చెప్పండి? మీరేదో మీకే మొత్తం సెలక్షన్ వచ్చినట్టు మీరేదో మమ్మీ నాకు ఈడైతేనే కరెక్ట్. ఎందుకు అమ్మనైనా చూసిన వాళ్ళు లవ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బతుకుతలేరు, ఇట్లా చస్తారు. ఈ అమ్మాయి లవ్ చేసింది ఎంతనో పోయింది ఎంతనో తెలియదు. ఈ రోజు ఊర్లో మొత్తం మేము గల్లీలాడ నిలబడితే మొత్తం ఇట్లా లేదటనే అమ్మాయి ఇట్లా యోరి అమ్మాయి ఎల్లక్క పుల్లక్క ముచ్చట్లు, ఎవంతో ఏం మాట్లాడాలట. ఎట్లయితుందండి అలా ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు, మీ అమ్మాయి వాంతో తిరిగిందంట, ఎట్లుంటుంది చెప్పండి ఆ చేసుకునేటోడికి. సరే అమ్మాయి చనిపోయింది, 100%. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, వైష్ణవ్ విషయంలో ఇది దారుణం. వైష్ణవ్ విషయంలో కాదు, ఎవడన్నా మేము నరుకుతాము, మేము పొడుస్తాము ఇట్లాంటి టేకప్ చేసి మేము ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తే మాకు ఫోన్లు చేసి వార్నింగ్లు ఇస్తా ఉన్నారు కొంతమంది. మీరు అది చేయండి ఇది చేయండి అన్నప్పుడు మీరు రండి, మాకు కాంటాక్ట్ అవ్వండి, చెప్పండి, మీ వర్షన్ కూడా వింటాం. ఇది వైష్ణవి విషయంలో మొత్తం మీద. తేజ వైష్ణవి వాడు కూడా పోయిండంట, మరి వాని కథ ఏందనేది తెలియదు. నేను వాని విషయంలో చెప్తా ఉన్నా, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, మిగతా సచ్చినోళ్ళు చచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం ఇలాంటి అట్లా చెక్ పెడితే ఏ విధంగా చెక్ పెట్టాలి ఆలోచన. ఒకప్పుడు లేదు, ఇప్పుడు బాగా అయిపోయింది. 6 monthsలో ఈ సంపుకునుడు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఘోరం అయిపోయినాయి ఇవన్నీ. రైట్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఒక్క కామెంట్. నేను మాట్లాడిన దాంట్లో ఫ్రాడ్ ఉంది, నేను ఫేక్ మాట్లాడినంటే నేను దేనికంటే దానికి రెడీ. ఇక కొంతమంది పని కట్టుకొని వస్తారులే నా గురించి మాట్లాడడానికి, నాకేం ఫరక్ పడేది కూడా ఏం లేదు కానీ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.